ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం సప్తమ స్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమద్భాగవత సంగ్రహం చదువుకుంటున్నాము. హిరణ్యకశిపుడు గురించి తెలుసుకున్నాము. ప్రహ్లాద చరిత్రము సప్తమ స్కందానికి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ప్రవేశిక నుండి. ప్రహ్లాదుడు భక్తాగ్రేసరులలో ప్రప్రథముడు ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాద నారద పరాశర పుండరీశ వ్యాసాంబరీష సుఖసౌనక భీష్మ దాల్భ్యాన్ అని అన్నారు. ప్రహ్లాదుని పేరు వచ్చేసరికి పరవశించిపోతారు పోతన గారు. అతని గుణగణాలను వర్ణిస్తూ పోతన గారు వాడిన సుమధుర లలిత పదాలివి. ప్రహ్లాదుడు లలిత మర్యాదుడు, సుగుణాల వాలుడు, సమస్త సభ్యను శీలుడు, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తుడు, బుధజన విధేయుడు, భాగదేయుడు, సుగుణమణిగణ గరిష్ఠుడు, పరమభాగవత శ్రేష్ఠుడు, కర్మబంధాల తాళ విత్రుడు, పవిత్రుడు, ప్రభావశాలుడు, హరిపాద పయోరుహ, చింతన క్రియాలోలుడు, శాంతగుణ ప్రధానుడు, అతి శుద్ధాంచిత జ్ఞానుడు, అజ్ఞానారణ్య కృశానుడు, అంజలీపుటి సంభ్రాజమానుడు, విరహితుడు, బ్రహ్మజ్ఞాన సహితుడు, పులకిత దేహుడు, సంతోష బాష్ప సలిల ధారా సమూహుడు, ప్రేమాతిశయ గద్గద భాషణుడు, వినయ వివేక భూషణుడు, ఏకాగ్ర చిత్తుడు, భక్తి పరాయత్తుడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. యుధిష్ఠిరునితో నారద మహర్షి ఇలా చెబుతున్నాడు. హిరణ్యకశిపునకు 4 కుమారులున్నారు. వారిలో ప్రథముడు ప్రహ్లాదుడు. అతడు హరిభక్తుడు, పరమభాగవతుడు, నారాయణ తత్వాన్నెరిగినవాడు. ఇంకా ఎలాంటి వాడంటే, ఓ ధర్మరాజా, ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తన వంటివేనని, వాటి యందు సమహితత్వము కలిగి ఉండేవాడు. పెద్దలెదురైతే సేవకుని వలె వినయంతో నమస్కరిస్తాడు. ఇతర స్త్రీలు కనిపిస్తే మాతృభావంతో పక్కకి తొలగిపోయే శీలవంతుడు. దీనులను తల్లిదండ్రుల వలె ధర్మవత్సలతతో ఆదరించే దయార్ధ హృదయుడు. స్నేహితులను సోదరుని వలె భావించే సహృదయుడు. గురువులను దైవ సమానులుగా గౌరవించే ఆదర్శ శిష్యుడు. హాస్యానికైనా అసత్యమాడని సత్యసంధుడు. అతడు చక్రవర్తి తనయుడు. సుందర రూపుడు అయినప్పటికీ కొంచెమైనా గర్వం లేదు. విషయభోగాల మధ్య పెరిగిన వాటిని పట్టించుకొని ధీరుడు. కామము, క్రోధము, లోభము, మోహము ఏమీ లేనివాడు. దైత్యతనయుడైన అతనికి ఎల్లవేళలా శ్రీహరి చింతనే తప్ప అన్యతలంపే ఉండదు. సద్గుణాలన్నీ వచ్చి అతనిని అంటిపెట్టుకొని ఉంటాయి. అతనిని దేవతలు కూడా తమ తమ సమావేశాలలో మెచ్చుకుంటూ ఉత్తమునకు ఒక చక్కని ఉదాహరణగా పేర్కొంటారు. అతని గుణగణాలను వర్ణించటానికి ఆదిశేషువునకు కానీ, బృహస్పతికి కానీ, కడకు బ్రహ్మదేవునికి కానీ సాధ్యపడదు. ప్రహ్లాదుడు నిత్యము ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకుండా శ్రీహరినే చిత్తమందు తలుచుకుంటూ ఉండటం చేత పైకి జడుని వలె కనిపించేవాడు.
ఓ ధర్మజ, ఆ ప్రహ్లాదుడు ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు, సంభాషించేటప్పుడు, వినోదించేటప్పుడు, తిరుగాడుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణ పాదపద్మ స్మరణామృతాన్ని ఆస్వాదించటంలోనే నిమగ్నుడై ఈ లోకాన్నే మరచిపోయేవాడు. అంతేకాదు, ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరినామ స్మరణానందంలో మైమరచి ఒక్కడు కూర్చుని ఏడ్చేవాడు. నిరంతర హరిచింతనలో నిండిన మనస్సుతో గొంతెత్తి గానం చేసేవాడు. అంతా విష్ణుమయమే గాని వేరేదీ లేదని గట్టిగా నొక్కి ఒక్కాణిస్తూ నవ్వేవాడు. కమలాక్షుడనే పెన్నిధిని నేను కనుగొన్నాను అంటూ పొంగిపోతూ గంతులు వేసేవాడు. కేశవ, మాధవ, మధుసూదన, పరమేశ్వర అంటూ భక్తి పారవస్యంలో కేకలు పెడుతూ ఆనంద బాష్పాలు కురిపిస్తూ మైమరచేవాడు. ఒక్కొక్కసారి నిమిళిత నేత్రుడై ఎక్కడున్నాడో తెలియని వాని వలె కూర్చుంటూ ఉండేవాడు. అతని తనువంతా విష్ణుమయమే. అతని పూర్వజన్మలలో మహాభాగవతులతో మంచి స్నేహం ఉండేది. అందుచేత ఈ జన్మలో అసుర గృహంలో జన్మించిన దుష్టుల మధ్య పెరుగుతున్నా అతని హరిభక్తి సడల్లేదు. అతడు బంధాల్లో చిక్కుకొనలేదు. అటువంటి పుణ్యాత్ముడైన పుత్రుని కఠినాత్ముడైన తండ్రి అనేకమైన హింసలకు గురిచేసి చంపించ ప్రయత్నించేవాడు. తన పుత్రుడు తన వలె రజోగుణముతో చురుగ్గా ఉరకలు వేస్తూ ఉండకుండా స్తబ్దుడుగా అన్యమనస్కంగా తనలోనే తాను మురిసిపోతూ ఉండటం రాక్షస చక్రవర్తికి విడ్డూరం అనిపించేది. విద్యాభ్యాసంలో నియోగిస్తే చురుకుదనం వచ్చి చక్కబడగలదని భావించి శుక్రాచార్యుని పుత్రులైన చండు, అమర్కుడు అనే గురువుల వద్దకు బాలుణ్ణి పంపించాడు. ఆ తండ్రి ప్రహ్లాదుడు విష్ణువునందే మనస్సు నిలిపి గురువులు చెప్పిన విద్యలన్నింటినీ అవలీలగా నేర్చుకుని అప్పజెప్పేవాడు. కొన్నాళ్ల తర్వాత బాలుడు ఎంతవరకు బాగుపడ్డాడో తెలుసుకోవాలని ఆ దానరాజు ప్రహ్లాదుని గురువులను రప్పించి పుత్రుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రేమతో ఇలా అడిగాడు. కుమారా, నీవు గురువుల వద్ద చాలా విషయాలు నేర్చుకొని ఉంటావు. నీకు నచ్చిన విషయం గురించి ఏమైనా చెప్పు అని అడిగిన తండ్రితో ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. తండ్రి, నాకు నచ్చిన విషయం ఒక్కటే. అది నిరంతర నారాయణ చరణ స్మరణము. ప్రజలు అనేక బాధలకు గురి అవ్వటం మనం చూస్తున్నాము. దానికి కారణం నిస్సారమైన గృహ సంసారాది విషయాల యందు నేను నాది అనే భావనలతో చిక్కుకొని శాశ్వతమైన విష్ణు పాదాలను విస్మరించటమే అని నా ఉద్దేశం అని చెప్పిన పసివాని మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతూ తండ్రి ఇలా అన్నాడు. నాయనా, విష్ణువు మన దానవ జాతికి శత్రువు. మనము హరిని, హరిభక్తుల్ని బాధించి వారికి భంగపాటు కలిగించాలి కానీ భజించరాదు. విష్ణువు మీద అభిమానం నీకే పుట్టిందా, లేక మన శత్రువులే నీ మనస్సుకు ఎక్కించారా, లేక స్వామి ద్రోహం తలపెట్టి నీ గురువులే నిన్ను ఈ వక్రమాగ్రం పట్టించారా? చెప్పు తండ్రి అని లాలించి అడిగాడు. తనకెవ్వరూ ఏమీ నేర్పలేదన్నట్టు తల ఊపుతూ ప్రహ్లాదుడు గురువుల వంక చూస్తూ ఇలా అన్నాడు. గురువర్యా, ఆ పరమాత్మను బ్రహ్మదేవుని వంటి వేదమూర్తులే తెలుసుకొనలేరు కదా. మరి ఎంత పాండిత్యమున్నా ఇతరులకు సాధ్యపడుతుందా? హరిభక్తి ఒకరు చెబితే వస్తుందా? దైవానుగ్రహం చేత ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు నా మనస్సు ఆ మహావిష్ణు పాదాలచే ఆకర్షింపబడింది. మరి దేని యందు నా మనస్సు లగ్నమవటం లేదు? గురు మహాశయ, మందార పుష్పాల మకరంద మాధుర్యములో మునిగి తేలే తుమ్మెద ఉమ్మెత్త అంటే కొండమానుల
మావుల వైపుకు పోతుందా? నిర్మల సరోవరపు అలలపై తేలియాడే రాజహంస సముద్ర కెరటాల వైపుకు పోతుందా? లేలేత మామిడి చిగుళ్లను ఆరగించి మైమరచే కోయిల అడవి వృక్షాల చెంతకు చేరుతుందా? పూర్ణ చంద్రుని పండు వెన్నెలలో పరవశించే చకోర పక్షి దట్టమైన పొగవంచు వైపునకు మళ్ళుతుందా? లేదు, అలాగ వెళ్ళలేదు. అలాగే దివ్యమైన ఆ విష్ణుపాద పద్మ ధ్యానామృతాన్ని క్రోలి మత్తిల్లడి నా చిత్తము ఇతర విషయాలపైకి ఎలా పోగలదు? అది అసంభవం కనుక ఉత్తమ గుణశీలుడైన ఓ గురుదేవా, ఇన్ని మాటలెందుకు అనిన బాలుని మాటలకు ఆశ్చర్యపోయి ప్రభు భృత్యుడైన గురువు ఇలా అన్నాడు, బాలక, ఐదేళ్లవాడివి ఇంత గూడా లేవు. మేము నేర్పిన అనేకమైన విద్యలలో ఏది రాజుగారికి చెప్పకుండా శత్రు ప్రశంస చేస్తూ మాకు తలవంపులు తెస్తున్నావు. మీ వంశానికి అపకీర్తి తెస్తున్నావు. వీడు మహారాజునకు పుత్రుడు కాడు, శత్రువు. గంధపు తోటలో పుట్టిన ముళ్ళ మొక్క వీనిని కఠినంగా శిక్షిస్తే గాని బాగుపడడు అంటూ ప్రహ్లాదుని మళ్ళీ విద్యాలయానికి తీసుకుపోయారు. అతనికి ధర్మశాస్త్రములు, అర్థశాస్త్రము, కామశాస్త్రము, రాజనీతి అన్నీ బోధించాడు. ప్రహ్లాదుడు అన్నీ నేర్చుకుని ఒప్పచెప్పగా సంతోషించిన వాడైన గురువు అతనిని లీలావతి వద్దకు ముందుగా తీసుకెళ్ళి ఇలా అన్నాడు, నాయనా ప్రహ్లాద కుమారా, నీకిప్పుడు సకల విద్యలు అబ్బినవి. నీ తండ్రి ప్రశ్నిస్తే సరియైన జవాబులు చెప్పు తండ్రి. విష్ణు ప్రసక్తిని మాత్రము ఎత్తబోకు నాయన, మా పరువు ప్రాణాలు కాపాడు అని బతిమాలుకొని బాలుని రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజు సంతోషించి కుమారుని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడి తల నిమిరి ప్రియాలాపాలు చేసి ఇలా అన్నాడు, నాయనా, నీ చదువు మొదలుపెట్టి ఇన్నాళ్ళైంది కదా. నీ గురువులు నీకు ఏ విధంగా విద్య నేర్పించారో, కొనవలసినట్టు ఏ విషయాలు నీకు నేర్పారో దాని సారాంశం తెలుసుకోవాలనే కుతూహలం నాకు మిక్కుటముగా ఉంది. నీవు నేర్చుకున్న విషయాల్లోనే ఒక్క అంశం మీదనైనా ఒక్క పద్యాన్ని వినిపించి దాని తాత్పర్యం నాకు చెప్పుమయ్యా అని కోరిన తండ్రితో ప్రహ్లాదుడిలా అన్నాడు, తండ్రి, గురువులు నన్ను చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రము మొదలైన అన్ని ముఖ్యమైన శాస్త్రాలను చదివాను. నేను చదివినవి చాలా ఉన్నవి. చదువులలో సారమంతా చదివాను. అది ఏమిటంటే మనోవాక్కాయ కర్మల ఏకత్వము, శ్రవణము, దాసత్వము, వందనము, అర్చనము, సేవ, ఆత్మనివేదనము, సంకీర్తనము, చింతనము అనే నవవిధ భక్తి మార్గాలను ఆశ్రయించి సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి సజ్జనుడై ఉండుటచే క్షేమకరమని నేను నమ్ముతున్నాను. ఇదే సత్యము తండ్రి. హరిభక్తి లేని వారి జీవితాలు నిస్సారములు, వ్యర్థములు అని నా నమ్మకము తండ్రి. శ్రీహరిని పూజించే చేతులే చేతులు, శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక, శ్రీపతిని చూచే చూపులే చూపులు, శేషశాయిని మొక్కెడు శిరస్సే శిరస్సు, విష్ణు కథలను వినే చెవులే చెవులు, మధుసూదనుని తలచడి మనస్సే మనస్సు, భగవంతునికి ప్రదక్షిణాలు చేయి పాదాలే పాదాలు, పురుషోత్తముని యందు నిలిచెడు బుద్ధియే బుద్ధి, దేవదేవుని గురించి ఆలోచించడు దినమే దినము, చక్రధారిని గురించి తెలియజేయు చదువే చదువు, గోవిందుని గురించి బోధించు గురువే గురువు, హరినే చేరాలి అని చెప్పాడు తండ్రియే తండ్రి. శ్రీహరిని సేవించని శరీరం కేవలం గాలితో నిండిన కొలిమి తిత్తి గాని శరీరం అవుతుందా? వైకుంఠుని స్తుతించని నోరు కేవలం ఢమఢమా ధ్వని చేసే డక్క గాని నోరు అవుతుందా? హరిపూజ చెయ్యని
చెయ్యి కేవలం కర్రతో చేయబడిన తెడ్డు గాని చెయ్యి అవుతుందా? కమలేసుని చూడని కన్నులు కేవలం శరీరమే గోడలోనున్న రంధ్రాలు గాని కన్నులవుతాయా? చక్రధారిని గురించి ఆలోచించని జన్మ క్షణికమైన నీటి బుడగ్గాని జన్మ కాదు. విష్ణు భక్తి లేని పండితుడు కేవలం 2 కాళ్ళ పశువే గాని పండితుడు కాడు. ఇంకా చెప్పాలంటే ఓ దానవేంద్ర, సంసారం అనే కారు మేఘ సమూహాలు చక్రధరుని సేవలు అనే పెనుగాలులు వీచకుండా తొలగిపోయి తాపత్రయాలు అనబడే దావాగ్నులు విష్ణు సేవామృత వర్షధారులు కురియకుండా చల్లారవు. అంతటా నిండి ఉన్న పాపాలు అనబడే జలరాశులు హరిచింతనము అనే బడబాగ్ని లేనిదే ఇంకిపోవు. ఘోర విపత్తులనే గాఢాంధకారాలు కేశవుని కీర్తనలనబడే సూర్యకిరణాలు లేనిదే తొలగిపోవు. నిరుపమానమైన పునర్జన్మ లేని నిష్కళంకమైన ముక్తి నిధిని కనుగొనటానికి విష్ణు చింతనం అనే అంజనం లేకుండా ఆ బ్రహ్మదేవునికైనా సాధ్యపడదు. దానవేంద్ర, ఆ శ్రీహరియందు నిర్మల నిరుపమాన భక్తి లేనిదే ఈ సంసార బంధాలు వీడవు, మోక్షం సిద్ధించదు అని ఉపదేశిస్తూ ఆ చిన్నారి బాలుని మాటలు తండ్రికి శూలాల్లాగా గుర్చుకోగా, గురువులపై ఉరిమి చూస్తున్న రాజుతో తమ తప్పేమీ లేదని, బాలుడు హరిభక్తిని ఎలా పెంచుకున్నాడో తమకు తెలియదని గురువులు విన్నవించుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు గురువుల తప్పేమీ లేదని చెబుతూ ఇలా అన్నాడు. అజ్ఞానంధకారంలో ఇంద్రియ సుఖాలలో మునిగి చచ్చుచూ పుట్టుచూ మళ్ళీ చచ్చుచూ పుట్టుచూ ఉండే గృహవ్రతులైన వారికి ఇతరులు చెప్పినా స్వతహాగానైనా ఇంకా ఎవ్వరేమిచ్చినా కానీ అంత సులువుగా శ్రీహరిని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుందా తండ్రి? సంసార చక్రంలో చుట్టూ తిరుగుతున్న వారికి శ్రీహరి భక్తి ఎలాగా కుదురుతుంది? వారు ఇతరులకేమి బోధించగలరు? ఈ సంసారం ఒక లోతైన సాగరం వంటిది. కామ క్రోధాదులే దాని కెరటాలు. దానిని దాటాలంటే హరిభక్తి ఒక్కటే నావా? చదువులు పాండిత్యాలు ఎందుకు పనికిరావు అని బాలుడు చెప్పేసరికి రాక్షసరాజు రౌద్రాకారుడై కొడుకును కిందకు తోసివేసి ఇలా ఆజ్ఞాపించాడు. మంత్రులారా, నాకు వీడు పుత్రుడు కాడు, శత్రువు. నా తమ్ముని హతమార్చి నాకు వైరి అయిన సౌరినే వీడు కొలుస్తున్నాడు. ఎంత మందలించినా వినకుండా నాకే శత్రువుగా తయారయ్యాడు. వీణ్ణి తీసుకొని పోయి వధించండి, దయతలచవద్దు అనేసరికి రాక్షసులు ఆ బాలుని చుట్టుముట్టి నానా విధాలా హింసించసాగారు. కానీ చిత్రమేమో గాని శూలాలతో పొడిచిన రక్తము చిందలేదు, చర్మము నలుగలేదు, బాలుడు అన్నా అని అయినా అనలేదు, ఎటూ పారిపోలేదు. ఓ ధర్మరాజా, రాక్షసులు రెచ్చిపోయి తమకు చిత్రహింసలు పెడుతుంటే ఆ కుమారుడు మాటిమాటికి ఓ పన్నగశాయి, దానవభంజన, జగదీశ, దీనశరణ్య, ఓ పరమపావన అని భగవంతుని స్తుతిస్తున్నాడే గాని కన్నుల నీరు కారలేదు, భయకంపితుడు కాలేదు, ఇటు అటు పారిపోడు, చేతులతో అడ్డుకోడు, బంధువుల మధ్యకు పోయి దాక్కొనలేదు. ఇది చాలా ఘోరమని తండ్రిపై నిరసన చూపడు, మిత్రులను సహాయానికి పిలవడు, తల్లి ఇతర పరివారం వారు నివసించే సువర్ణ అంతఃపురంలోనికి పోయి తలదాచుకోలేదు, నన్ను కాపాడుడు అని అడగడు, బాధపడడు, ఎవ్వరిపైన మనస్సు కష్టపెట్టుకొనడు, ఎవ్వరినీ దూషించడు, ద్వేషించడు, మనస్సు మాధవుని యందు నిలిపి తన్మయుడై ఆనందించేవాడే గాని ఆర్తనాదం చేయలేదు. ఈ వింతను కనిపెట్టిన దానవరాజు ఆశ్చర్యపోయి ఇంత ఘోరమైన హింసలను ఇంకా ఘోరమైన హింసలను ప్రయోగించండి అని ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఇంకా పట్టుదలతో బాలుని క్రూర కర్మలకు గురిచేశారు. ఏనుగులతో తొక్కించారు, విషసర్పాలతో కరిపించారు, అగ్నిగుండాలలో పడవేశారు, పర్వత శిఖరాలపై నుంచి లోయలోనికి త్రోయించారు,
ఖడ్గాలతో నరికారు. ఆహారము నీరు పెట్టకుండా బంధించి ఉంచేవారు. మండుటెండల్లో జడివానల్లో మంచు కొండల మీదన నడిపించి నిల్చోబెట్టేవారు. వారికి తోచిన రీతిగా ఇంకా ఎన్నెన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఏమి చేసినా బాలుడు చెక్కు చెదరకుండా చిరునవ్వుతో శ్రీహరినే స్మరించేవాడు. రాక్షసులు ఇంకేమీ చెయ్యలేక విసిగెత్తి ఊరుకున్నారు. మహామహావీరులను హతమార్చి ముల్లోకాలను జయించి అందరినీ ముప్పతిప్పలు పెట్టి పాదాక్రాంతం చేసుకున్న ఏకైక వీరుడైన హిరణ్యకశిపుడు తన చిన్న బాలుని చంపలేక ఏమి చెయ్యాలో తోచక వ్యాకుల చిత్తుడై అవమానంతో కృంగిపోయి ఇలా తలపోయాడు. ఈ మూర్ఖుణ్ణి సముద్రంలో పడవేయించాలి. గదలతో కొట్టాలి. పర్వతాల మీద నుంచి త్రోయించాను, ఖడ్గాలతో పొడిపించాను, ఏనుగులతో తొక్కించాను, అగ్నిజ్వాలలో పడవేశాను, భయపెట్టాను, శపించాను, ఎన్నో విధుల చిత్రహింసలు గురి చేశాను. ఏవి చేసినా వీడు చావట్లేదు. ఇదేది చిత్రమో మరి ఇంకేమి చెయ్యాలో తోచటం లేదు. వీనిని ఎన్ని విధాల హతమార్చాలని ప్రయత్నించినా వీడు చావట్లేదు. చావకుండా చేసే మందులేమీ వీనికి తెలియవు కదా. వీనిని ఆదుకుని రక్షించేవాడు కూడా ఎవరు లేరు కదా. వీడు ఎలాంటి బాధలకైనా చెలించట్లేదు. వీని శరీర తేజస్సులో ఏ మాత్రము తరగలేదు సరికదా. ఎక్కువ తేజస్సుతో మెరుస్తున్నాడు. ఒక్క నిమిషమైనా ధైన్యత చెందడు. ఇక నేను ఏ విధంగా వీనిని అంతం చేయగలను. అలసిపోయాను. వీడిలో ఏదో ఒక దివ్య ప్రభావం ఉన్నదేమో అనుకుంటూ నిస్పృహ చెందటం చూసి గురువులైన చండామర్కులు ఈ విధంగా మార్గాంతరం చూపారు. దానవేంద్ర, అద్భుతమైన మీ యొక్క శక్తి పరాక్రమాల ఎదుట ఈ అర్భకుడేపాటివాడు ఏదో చిన్నతనం తెలియనితనం చేత శ్రీహరి అని అంటున్నాడు. కానీ పెద్దలైన గురువుల వద్దకు పంపించి కొన్నాళ్ళు వివాహితులకు సరిపడే ధర్మార్థ కామశాస్త్రాలను దైవద్వేషాన్ని బోధిస్తే దారిలో పడగలడు అని చెప్పగానే రాజు వెంటనే వానిని తన ఎదుటి నుంచి తీసుకుపొమ్మన్నాడు. మళ్ళీ గురుకులంలో ప్రవేశించిన ప్రహ్లాదుడు గురువులు బోధించే విద్యలన్నీ నిరర్ధకాలని, కోరికలు ఫలించాలనుకునే వారికే కానీ భగవంతుడు కావాలనుకునే వారికి పనికిరావని తెలుసుకున్నాడు. గురువులు గృహకృత్యాలు జపతాపాలు చేసుకునే సమయంలో తనతోటి బాలుండ్రు దగ్గరకు పిలుచుకొని ఈ విధంగా బోధించేవాడు. బాలకురాల, రండి వినండి. మన ఈడు పిల్లలు కొందరు నేలకూలి చనిపోవటం చూస్తున్నాం కదా. దాని అర్థం ఏంటి? మనకు చెప్పకుండా మన గురువు పెడదారి పట్టించి అర్థం లేని పనికిమాలిన విషయాలకు ఏదేదో అర్థాలు కల్పించి చెబుతున్నారు. అతడు చెప్పే శాస్త్రాలు మనం నేర్చుకోనవసరం లేనట్టువి. మనకు మేలు కలిగించే విషయాల గురించి నేను చెబుతాను. అవి వింటే మనకు సర్వదా క్షేమం కలుగుతుంది. మిత్రులారా, మనకు లభించిన ఈ జన్మ బహు దుర్లభమైనది. ఈ జన్మలోనే మనం ఎంతో మంచిని సాధించాలి, లేదా క్షుద్రమైన భోగాలను అనుభవిస్తూ పతనం కూడా కావచ్చు. ఏది క్షేమకరమో ఏది శాశ్వతమో ఆ మార్గాన్నే మనం ఎంచుకోవాలి. జీవితంలో సగభావం నిద్రలోనే పోగా, ఒక పావు భాగం బాల్యము, కౌమారము, క్రీడల్లో పోగా, మిగిలిన భాగం యవ్వనం, భార్య, బంధు, పరివార ధనార్జన వార్ధక్య చింతలలోనే గడిచిపోతుంది. సంసారిక భగవంతుని గురించి తలుచుకోవటానికి అవకాశమే కలిగించుకొనడు. ఇలాగే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ నారాయణ తత్వాన్ని ఏ జన్మలోనూ తెలుసుకొనలేక గమ్యము నుంచి ఇంకా దూరంగా జరిగిపోతుంటాడు. అన్ని శరీరాల్లోనూ ఆత్మ అంతర్లీనంగా ఉంటుంది. ప్రతి జీవి తనను తాను ప్రేమించుకొనటం సహజం కదా. ఎవరి ఆత్మను వారు ప్రేమిస్తూ సర్వాత్ముడైన నారాయణుడే అనుకుంటాడనే ప్రేమిస్తున్న సంగతి మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించగానే సర్వము నారాయణుడే అని తెలుస్తుంది. నేను, నీవు, నాది, నీది, ఇతడు శత్రువు, అతడు మిత్రుడు అనే భేద భావాలే మనలో ఉదయించవు. అంతా
ఆ నారాయణమయమే కానీ చూడ నారాయణమయమే కానీ చూడగలుగుతాము. మన గురువులు చెప్పే విద్య వలన ఈ అజ్ఞానం లభించదు. దానివలన సంసార పంకంలో ఇంకా లోతు కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నేను చెప్పబోయే నారాయణ తత్వాన్ని మీరంతా గ్రహించి ఆచరించి మనలో సర్వభూతదయ కలిగి అసుర భావాలు తొలగిపోతాయి. ఈ చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకొని సజ్జన సాంగత్యం చేస్తూ ఆ అచ్యుతుని ఆరాధించటం ఆరంభించాలి. అనుభవం ద్వారా మాత్రమే మనకు ఆ పరమేశ్వరుడు గోచరిస్తాడు. ఆయనకు రూపము కానీ గుణాలు కానీ లేవు, కానీ తన మాయాశక్తిచే అనేక రూపాల్లో కనిపిస్తాడు. సత్వరజస్తమో గుణాలు ఆయన నుంచే ఉద్భవించాయి. శ్రీహరి చరణ కమలాల వద్ద మనము శరణాగతులమై పరవశించి పడి ఉంటే మనం కోరకుండానే మనకు అవసరమైనంత వరకు ఆయనే ధర్మార్థ కామాలను అనుగ్రహిస్తాడు. ఇక మోక్షం కూడా తనంతట తానే ప్రసాదిస్తాడు. పరమాత్మ చింతనమే పరమానందదాయకము. అదే శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది. ఇతరమైనదన్నీ కలలో అనుభవాల వలె క్షణికాలే. సోదరులారా, ఈ జ్ఞానాన్ని పూర్వం నరనారాయణుడు నారద మహర్షి బోధించగా ఆ మహనీయుడు నాకు బోధించాడు అని ప్రహ్లాదుడు చెప్పగా రాక్షస బాలురంతా ఆశ్చర్యపోయి ఇలా అడిగారు, మిత్రమా, మనం పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాం కదా, చండమార్కులే మనకు చదువు చెప్పారు కదా, మీ తండ్రి శాసనం వలన నారాయణ శబ్దమే వినబడరాదు కదా, మరి నీకు నారద మహర్షి ఈ నారాయణ తత్వాన్ని బోధించడం ఎలా కుదిరింది అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం మా తండ్రి మందర పర్వతంపై తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా అతడు తన తపస్సును ముగించుకొని తిరిగి రావటం ఉండదని భావించిన ఇంద్రాది దేవతలు అతని రాజ్యంపై దండెత్తారు. రాక్షసులందరూ పారిపోయారు. దేవతలు రాజభవనాన్ని ఆక్రమించుకొని ధన సంపదలన్నీ కొల్లగొట్టుకుపోయారు. ఇంద్రుడు అంతఃపురంలో ప్రవేశించి మా తల్లిని హింసించబోయాడు. ఆమె విలవిలా పక్షిలాగా కొట్టుకుంటూ చేసిన ఆక్రందన విని త్రిలోక సంచారైన నారద మహర్షి వచ్చి ఇంద్రుని మందలించి ఇలా అన్నాడు, ఓ దేవరాజా, ఈమె గర్భవతి, పరమసాధ్వి, పుణ్యాత్మురాలు. ఈమె భర్తపై నీకున్న శత్రుత్వాన్ని ఈమెపై చూపటం ధర్మం కాదు. ఈమెకు పుట్టబో ఇంకొక దేవ వైరిని అంతం చేయవచ్చును అనుకుంటున్నావేమో కానీ ఈమె గర్భంలో ఎన్నో జన్మల నుంచి శ్రీహరి భక్తుడైన ఒక పరమ భాగవతుడు ఎదుగుతున్నాడు. ఆ నారాయణ అనుగ్రహం చేత ఆ బాలుని ఎవరూ చంపలేరు. అతడు దేవతలకే కాదు ఎవ్వరికీ శత్రువు కాడు. అందుచేత ఈ సాధ్వీమణికి ఏ విధమైన హాని తలపెట్టకుండా విడిచిపెట్టు. ఈమెను నేను సురక్షితంగా కాపాడుతాను అని చెప్పగా ఇంద్రుడు మా అమ్మకు నమస్కరించి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా అమ్మకు పుత్రికా వాత్సల్యంతో తన ఆశ్రమంలోనే ఉంచాడు. మా తండ్రి తప్పకుండా తపస్సు ముగించుకొని తిరిగి వస్తాడని ఆమెకి ధైర్యం చెబుతూ సకల ధర్మశాస్త్రాలు, ఆత్మజ్ఞానము, భగవద్భక్తి మొదలైన ఎన్నో బోధించాడు. ఆమె గర్భంలోనున్న నేను వాటన్నింటినీ వింటూ నా చిత్తమందు పదిలపరుచుకొని ఇప్పటికి కూడా దేనిని మర్చిపోలేదు. ఈ భక్తి తత్వం తెలుసుకుంటే అహంకారం, మమకారాలు తొలగిపోతాయి, ఉత్తమ భక్తి ఏర్పడుతుంది. ఈ తత్వాన్ని బాలురు, స్త్రీలు కూడా తెలుసుకోవచ్చు. నారద మహర్షి చెప్పిన తత్వాన్ని మీకు చెప్తాను వినండి. కాలం పరమాత్మ నుంచి పుట్టింది. ఆ కాల ప్రభావం చేత దేహానికి పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, నశించుట అనే 6 పరిణామాలు కలుగుతాయి. కానీ ఆత్మ ఈ కాలానికి అతీతమైనట్టుది కనుక దానికి ఈ పరిమాణాలుండవు. ఆత్మ స్వచ్ఛమైనది, నాశనం లేనిది, అతి సూక్ష్మమైనది, అన్నింటి యందు వ్యాపించి ఉన్నది, శరీరంలో నివసిస్తున్న నేరుగా ఉంటుంది. స్వయం ప్రజ్ఞ, దేవేంద్రియ మనోబుద్ధులకు ఆత్మయే ఆధారము అని ప్రవర్తించటానికి ఆత్మయే కారణము. అంటే చైతన్యదాత, నేనుగా వ్యవహరించేది ఆత్మయే. దేహమే నేను అనే భ్రాంతిని కలుగజేసేది అవిద్య. ఖనిజం నుంచి బంగారాన్ని
విడదీసినట్లు ఆత్మను ఆవరించి ఉన్న పంచకోశాలను విడదీస్తే మిగిలేది శుద్ధ చైతన్యమైన ఆత్మయే. మూల ప్రకృతి మహత్వ అహంకారం పంచభూతాలు కలిసి అష్ట ప్రకృతులు అనబడతాయి. అవి అన్నీ త్రిగుణాలలో కలిసి ఉన్నట్టువి. మనస్సుతో కూడిన దేశేంద్రియాలు పంచ సూక్ష్మ భూతాలు కలిసి 16 వికారాలు అనబడతాయి. వీటి యొక్క సంఘాతమే శరీరము. ఈ 27ంటికి ఆత్మ సాక్షిభూతంగా పూసలలో దారం వలె ప్రకాశిస్తుంది. సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. అది కేవలం స్వప్నం వంటిది. సకల కాంక్షలకు ఉత్పత్తి స్థానము మనస్సు. పూర్వకర్మలకు నియము బుద్ధి. వీటి వలననే జనన మరణాలు కలుగుతుంటాయి. అజ్ఞానం వలన అశాశ్వతమైన శరీరము, స్త్రీసుత పరివార ధన సంపదల వంటి వాటి మీద మమకారం ఏర్పడుతుంది. వీటికి అతీతమైన అశాశ్వతమైన ఆనందమైన ఆత్మయందు మనస్సు లగ్నం కానివ్వకుండా జీవుడు సంసారం అనే సుడిగుండంలోనే తిరుగుతుంటాడు. కాబట్టి మిత్రులారా, సజ్జన సాంగత్యం, సద్గురు సేవ, శ్రీహరి కథాశ్రవణం, వాసుదేవ వైభవ మననం, నారాయణ నామ సంకీర్తనం, దివ్య పురుష ఆరాధనము, విష్ణుపాద ధ్యానము, విరాట్ స్వరూప దర్శనము, సమస్త కర్మల కర్మఫల అర్పణము మొదలైన సాధనలు జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి. ఇవి భాగవత ధర్మాలు. భగవంతుడే ఆత్మస్వరూపుడై సర్వజీవరాశుల్లోనూ ఉన్నాడని తెలుసుకొని వాటి పట్ల ప్రేమ, ఆదరణ, సమత్వాలు కలిగి ఉండాలి. మన శత్రువులు ఎవరో కారు. మనలో ఉన్న కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలే అని గుర్తుపెట్టుకోవాలి. వాటిని జయించాలి. నిజమైన భగవద్భక్తుడు భగవంతుని నామం చెవిన సోకగానే పరవశించిపోతాడు. ఆయన యొక్క లీలాగుణ వైభవ విశేషాల గాథలను విని ఆవేశంతో గంతులు వేస్తాడు. గోవింద, నారాయణ, వాసుదేవ, భక్తవరద అని గంతెత్తి పాడుతాడు, అరుస్తాడు, నవ్వుతాడు, మ్రొక్కుతాడు, గెంతుతాడు. ఈ విధంగా వేరు తలంపులేమీ లేకుండా ఎల్లవేళలా ఆ స్వామినే కొలుస్తూ పిలుస్తూ ఉంటాడు. చివరకు సర్వము త్యజించి బంధాలను తెంచుకొని భక్తి వివసుడై భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. ఈ సంసార వలయం నుంచి బయటపడాలంటే శ్రీహరినామ సంకీర్తనమే ఆయన చేయూత. మానవుడు చేసే సకల కర్మలు ధర్మార్థ కామాలనే అందిస్తాయి, కానీ మోక్షాన్ని తెచ్చిపెట్టవు. ఒక్క జ్ఞానం మాత్రమే మోక్షప్రదము. మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన జీవుని రూపంలో సర్వప్రాణి కోటి యందు వెలసి ఉన్నాడు. కాబట్టి ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికో పోనక్కర్లేదు. ఎవరికి వారు తమ హృదయాలలో ఉన్న పరమాత్మను భక్తి శ్రద్ధలతో ధ్యానించి పొందాలి. హరే కృష్ణ.